మనం ప్రజలకు చెప్పే ముందు మనం పాటించాలా, మనం ప్రజలకు చెప్పే ముందు మనం పాటించాలా, మన చేతల్లో చేసి చూపించాలా అన్న చక్కటి ఆలోచన చేసి ఎంతోమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఇది ఒక బాధాకరమైన పరిస్థితి అయినప్పటికీ దేశం కోసం, దేశ అవసరాల కోసం, దేశ భవిష్యత్తు కోసం, నరేంద్ర మోడీ గారి మాట మీద గౌరవం కోసం ఒక చక్కటి ఆలోచన చేసి ఈ యొక్క మహానాడిని రద్దు చేయడం జరిగిందని తెలియజేస్తుంది. చంద్రబాబు గారి వ్యతిరేక ప్రతిపక్షాలని కనీసపాటి గౌరవిస్తారు. అలా కాకుంటే ప్రజల ఆగ్రహాల్లో మీరు కొట్టుకుని పోతారు. కాబట్టి ఈ దేశంలో నరేంద్ర మోడీ గారిని, చంద్రబాబు గారిని కారణం లేకుండా ఉచ్చే నీచాలు మరిచి విమర్శించే ప్రతిపక్ష నాయకులారా, దారి తప్పిన, గమ్యం లేని, భవిష్యత్ తెలియని ప్రతిపక్షాలుగా మీరు మిగలవద్దు. జనజీవన స్రవంతిలో కలవండి. ప్రజల ఆకాంక్షలకి, ప్రజల గుండె చప్పుళ్ళకి అనుగుణంగా రాజకీయాలు చేయండి అని పిలుపుస్తూ ఒక భారతదేశ ప్రధానమంత్రికి అనేక దేశాలతో అవసరాలు ఉంటాయి, అంతర్జాతీయ సంబంధాలు ఉంటాయి, అంతర్జాతీయ సమస్యలు ఉంటాయి. కాబట్టి ప్రధానమంత్రి చెప్పింది టూర్లు. మోడీ గారు టూర్ అయినా పోయారా? నరేంద్ర మోడీ గారు విహారయాత్రకు పోయారా? ఏదైనా టూరుకు పోయారా? విదేశాలకు పోయాడు. విదేశాలకి సైకిల్లో పోలేరు కదా, విదేశాలకి మోటార్ వెహికల్లో పోలేరు కదా, విదేశాలకి విమానంలో పోవాల్సిందే కదా. అదే నేను చెప్పేది. దీంట్లో కూడా ఎందుకు వాదాలు ప్రతివాదాలు?